ఓం శాంతి. మురళీ తీర్థ్ 14/4/21. मीठे बच्चे, अंतर्मुखी बन ज्ञान रूप अवस्था में रहकर इस महावाक्यों को धारण करो, तब अपना व अन्य आत्माओं का कल्याण कर सकेंगे. अपने मन व दिल रूपी मंदिर को ईश्वरीय गुणों रूपी मूर्तियों से सजाओ और पवित्र संकल्पों की खुशबू फैलाओ. ఈరోజు ముఖ్యంగా బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు అంతర్ముఖిగా అయి జ్ఞాన రూప అవస్థలో ఉంటూ బాబా చెప్పే ఈ మహావాక్యాలు ధారణ చేయండి. అప్పుడు ఇతరుల యొక్క కళ్యాణం కూడా చేయగలరు. బాబా చెప్పిన మహావాక్యాలు ధారణ చేసినట్లయితే మన కళ్యాణమే కాదు, ఇతరుల కళ్యాణం కూడా జరుగుతుంది. ఇంకా మీ మనస్సు రూపీ మందిరంలో ఈశ్వరీయ గుణాల రూపీ మూర్తులను అలంకరించండి అంటున్నారు. మీ మనస్సు రూపీ మందిరంలో ఏముంటాయి? మూర్తులు ఉంటాయి కదా. ఈశ్వరీయ గుణాల రూపీ మూర్తులను అలంకరించండి. మరియు పవిత్ర సంకల్పాల యొక్క సుగంధాన్ని వ్యాపింపచేయండి. అంతర్ముఖిగా అయి జ్ఞానరూప అవస్థలో ఉంటూ ఈ మహావాక్యాలు ధారణ చేయాలి. అప్పుడు మీ కళ్యాణము, ఇతరుల కళ్యాణం కూడా జరుగుతుంది. ఇంకా మీ మనస్సు రూపీ మందిరంలో ఈశ్వరీయ గుణాలు అనే మూర్తులను అలంకరించండి. మరియు పవిత్ర సంకల్పాల యొక్క సుగంధాన్ని వ్యాపింపచేయండి. ప్రశ్న: सर्वोत्तम सच्ची सर्विस कौन सी है? यथार्थ सर्विस का सूक्ष्म और महीन राज क्या है? సర్వోన్నతమైన సత్యమైన సేవ ఏంటి? యథార్థ సేవ యొక్క సూక్ష్మమైన రహస్యం ఏంటి? సర్వోత్తమ అంటే ఉన్నతమైన సేవ ఏంటి? యథార్థ సేవ యొక్క సూక్ష్మమైన రహస్యం ఏంటి? उत्तर: जब किसी से कोई भूल होती है तो उसे सावधान करने के साथ सूक्ष्म रीति से अपनी योग शक्ति उन तक पहुंचाकर उनके अशुद्ध संकल्पों को भस्म करना है. బాబా ఏం చెప్తున్నారంటే, జవాబు: ఎప్పుడైతే ఎవరి ద్వారా అయినా పొరపాటు జరిగింది అంటే వారిని మనం సావధానపరచాలి. దానితో పాటు సూక్ష్మ రీతిగా మీ యోగ శక్తితో వారి వరకు ఆ అశుద్ధ సంకల్పాలను భస్మం చేసే శక్తిని అందించాలి అంటున్నారు. ఇదే సర్వోత్తమమైన సత్యమైన సేవ అవుతుంది. కేవలం పొరపాటుని సరిదిద్దుకోండి అని మనం వారిని సావధానపరుస్తాం. అంతవరకే కాకుండా అది వారిలో పరివర్తన జరిగే విధంగా మనం వారికి శక్తిని అందించాలన్నమాట. ఆ అశుద్ధ సంకల్పాలను భస్మం చేసుకునే శక్తిని అందించాలి. ఇదే సర్వోత్తమ సేవ అంటున్నారు బాబా. साथ साथ अपने ऊपर भी अटेंशन देना, मनसा में भी कोई अशुद्ध संकल्प उत्पन्न ना हो. అయితే వారిని సావధానపరచడంతో, వారికి శక్తిని ఇవ్వడంతో పాటు మన పైన మనకి కూడా చాలా అటెన్షన్ కావాలి. మనస్సులో ఎలాంటి అశుద్ధ సంకల్పాలు ఉత్పన్నం కాకూడదు. इसमें खुद भी सावधान रहना और दूसरों प्रति ऐसी दिव्य सर्विस करना, यही सर्विस का सूक्ष्म और महीन राज. ఈ విషయంలో స్వయం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇతరుల ప్రతి కూడా ఇలాంటి దివ్యమైన సేవకు నిమిత్తులు కావాలి. మనలో మనం జాగ్రత్తగా ఉండాలి, మనకి మనం అటెన్షన్ పెట్టుకోవాలి. మరియు ఇతరుల ప్రతి ఇలాంటి దివ్యమైన సేవకు నిమిత్తం కావాలి. ఇదే సేవ యొక్క సూక్ష్మమైన రహస్యం అంటున్నారు బాబా. ఓం శాంతి.
हर एक पुरुषार्थी बच्चे को पहले अंतर्मुखी अवस्था धारण करनी है. ప్రతి ఒక్క పురుషార్థి పిల్లలు మొదట అంతర్ముఖి స్థితిని ధారణ చేసుకోవాలి. अंतर्मुखता में बड़ा ही कल्याण समाया हुआ है. इस अवस्था से अचल, धैर्यवान, निर्माणचित इत्यादि दैवी गुणों की धारणा हो सकती है. तदा संपूर्ण ज्ञानमय अवस्था प्राप्त हो सकती है. అయితే విశేషంగా ఈరోజు అంతర్ముఖి స్థితి కోసం తెలియచేస్తూ బాబా ఇది చాలా పెద్ద మంచి గుణము అంటున్నారు బాబా. ఇందులోనే అన్నిటి యొక్క కళ్యాణము ఇమిడి ఉన్నాయి. కాబట్టి ఈ అవస్థ తప్పనిసరిగా తయారు చేసుకోవాలి. ఈ అవస్థ గనక మనకి తయారైపోయినట్లయితే అచంచలమైన, స్థిరమైన, ధైర్యవంతమైన, నిర్మాణచితమైన మొదలైన దైవీ గుణాల యొక్క ధారణ మనలో జరుగుతుంది అని చెప్తున్నారు బాబా. దీనికి ఆధారం ఏంటి అంటే ఈ గుణాల యొక్క ఈ గుణాలు నిండుతున్నాయి, ధారణ అవుతున్నాయి అంటే సంపూర్ణ జ్ఞానమయ స్థితి తయారైపోతుందంట. अंतर्मुख ना होने के कारण और संपूर्ण ज्ञान रूप अवस्था नहीं प्राप्त होती है. అంతర్ముఖీలుగా అవ్వని కారణంగా ఏమవుతుంది? సంపూర్ణ జ్ఞానమయ అవస్థ తయారవ్వటం లేదు. అందుకే ప్రాప్తులు కూడా అనుభవం చేసుకోలేకపోతున్నాం. महावाक्य सम्मुख सुने जाती है, अगर उसे गहराई में जाकर ग्रहण नहीं करते, सिर्फ उन महावाक्यों को सुनकर रिपीट कर देती है तो वो महावाक्य वाक्य हो जाती है. సపోజ్ బాబా చెప్పేవన్నీ కూడా మహావాక్యాలు కదా, ఎంతో ఉన్నతమైనటువంటి విషయాలు. విని వదిలేస్తున్నారు అంటే ఏమీ ప్రయోజనం లేదు అంటున్నారు బాబా. అవి విని లోతుల్లోకి వెళ్ళి మననం చేసినట్లయితే ఆ వాక్యాలు మహావాక్యాలుగా మనకి అనుభవం అవుతాయి. కేవలం రిపీట్ చేసేస్తున్నారు, వదిలేస్తున్నారు, అందుకే వాక్యాలుగా ఉండిపోతున్నాయి అంటున్నారు బాబా. जो ज्ञान रूप अवस्था में रहकर महावाक्य नहीं सुने जाते, उन महावाक्यों पर माया का परछाया पड़ जाता है. మహావాక్యాలు విన్నప్పుడు జ్ఞానరూప అవస్థలో వినాలంట. అలా వినని కారణంగా ఏమవుతుంది? వాటిపైన మాయ యొక్క పరఛాయ పడిపోతుంది అంటున్నారు. अब ऐसी माया के अशुद्ध वाइब्रेशन से भरे हुए महावाक्य सुनकर सिर्फ रिपीट करने से खुद सहित औरों का कल्याण होने के बदले अकल्याण हो जाता है. ఆ మహావాక్యాలు విన్నప్పుడు వాటిపైన ఒకవేళ అశుద్ధమైన వైబ్రేషన్స్ నిండి ఉన్నాయి అంటే దానివల్ల ఏమవుతుందంట? స్వయం కళ్యాణమే కాదు, ఇతరుల అకళ్యాణానికి కూడా నిమిత్తం అయిపోతున్నారు అంటున్నారు. అంటే స్వయానికి కూడా కళ్యాణం జరగదు, ఇతరుల యొక్క కళ్యాణానికి కూడా నిమిత్తలు కాలేము అన్నమాట. మనదే కాదు, ఇతరుల అకళ్యాణం కూడా జరిగిపోతుంది దీని కారణంగా. కాబట్టి పిల్లలు సావధాన్ అంటున్నారు బాబా. జాగ్రత్త సుమ, మాయ యొక్క పరఛాయను పడనివ్వకండి. బాబా చెప్పేటటువంటి ఈ మహావాక్యాలను జ్ఞానరూప అవస్థలో ఉండి వినడం ద్వారా మన కళ్యాణంతో పాటు ఇతరుల యొక్క కళ్యాణం కూడా జరుగుతుంది. దీనికి ఉన్నతమైనటువంటి ఆధారం ఏంటి అంటే అంతర్ముఖీలుగా అయిపోవడమే. అర్థమైంది కదా? అడుగుతున్నారన్నమాట బాబా. ఈ మనస్సు అనేది ఒక మందిరము అని భావించండి. మందిరంలో ఏముంటాయి తెలుసు కదా, దేవి మూర్తులను పెడతారు కదా. అలా ఈ మనస్సు అనేది కూడా చాలా శుద్ధమైనది. जैसे मंदिर से सदैव खुशबू आती है, ऐसे मन मंदिर जब पवित्र बनता है तो संकल्प भी पवित्र इमेज होती है. ఏ విధంగా మందిరం నుండి సదా సుగంధమే వస్తుంది కదా, అలా ఈ మనస్సు అనేటటువంటి మందిరం ఎప్పుడైతే పవిత్రంగా అయిపోతుందో సంకల్పాలు కూడా పవిత్రమైనవి ఇమర్జ్ అవ్వాలి అంటున్నారు. जैसे मंदिर में सिर्फ पवित्र देवी देवताओं को ही चित्र रखे जाती है ना. మందిరంలో కేవలం పవిత్రమైన దేవతల యొక్క చిత్రాలే పెడతారు.
దేవతలు కాని వారి చిత్రాలైతే పెట్టరు. ऐसे तुम बच्चे अपने मन व दिल रूपी मंदिर को సర్వ ఐశ్వర్య గుణం కి మూర్తియోం సే సజా దో. అలా మీ మనస్సు రూపీ మందిరాన్ని కూడా ఈశ్వర్య గుణాల రూపీ ఉమ్, మూర్తులతో అలంకరించండి అంటున్నారు. ఏ గుణ హే నిర్మోహ్, నిర్లోభ్, నిర్భయ్, ధైర్యవత్, నిరహంకార్ ఇత్యాది. ఆ గుణాలు ఏంటి అనేది కూడా చెప్తున్నారనమాట బాబా. నిర్మోహ స్థితి మరియు నిర్లోభ స్థితి, నిర్భయులుగా అవ్వడం, ధైర్యవంతులుగా ఉండడం మరియు నిరహంకారి. నిర్మోహ, నిర్లోభం, నిర్భయ్ మరియు ధైర్యత, నిరహంకారి స్థితి. ఇలాంటి మొదలైన దైవీ గుణాలు ఏవైతే ఉన్నాయో వాటితో మీ యొక్క మనస్సు రూపీ మందిరాన్ని అలంకరించుకోండి. ఇదే మీ దివ్యమైనటువంటి లక్ష్యం కావాలి అంటున్నారు. ఆ బచ్చం కో అప్నే మన్ మందిర్ కో ఉజియారా అర్థాత్ సంపూర్ణ శుద్ధ బన్నా హై. పిల్లలైన మీరు మీ మనస్సు రూపీ మందిరాన్ని శుద్ధంగా తయారు చేసుకోవాలి. జబ్ మందిర్ उजियारा बने तब ही अपने उजियारे से प्यारे వైకుంఠ దేశ్ చలే జాయేంగే. ఎప్పుడైతే మీ మనసు రూపీ మందిరం సంపూర్ణంగా పవిత్రంగా శుద్ధంగా అయిపోతుందో ఆ మనస్సు అంటే ఆ స్థితి ద్వారా ఆ ప్రకాశం ద్వారా వైకుంఠ దేశంలోకి వెళ్ళిపోతారు అంటున్నారు. అలాంటి అవస్థ తయారవ్వాలి అన్నమాట. తో అబ్ అప్నే మన్ కో उज्जवल बनाने का प्रयत्न करना है, तदा मन सहित विकारी कर्मेंद्रियों को वश करना है. అయితే ఇప్పుడు చేయవలసింది ఏంటి అంటే మన మనస్సుని అంత ప్రకాశవంతంగా శుద్ధంగా తయారు చేసుకోవాలి. దీనికోసం ప్రయత్నించండి. అప్పుడు మనసులో ఉన్నటువంటి వికారి సంకల్పాలు ఏవైతే ఉన్నాయో అన్ని సమాప్తి అయిపోతాయి, నిర్వికారిగా అయిపోతారు. పరంతు నా సిర్ఫ్ అప్నా మగర్ అన్య ప్రతిభి యహీ దివ్య సర్వీస్ కర్నే హై. కానీ ఒక విషయం పైన టెన్షన్ కలిగిస్తున్నారు బాబా. కేవలం మీకోసం మీరే కాదు, ఇతరుల ప్రతి కూడా మీరు ఈ దివ్యమైన సేవకు నిమిత్తం కావాలి అంటున్నారు. वास्तव में सर्विस अति सूक्ष्म और महीन सेवा है. ऐसा नहीं कि किसकी बोल पर सिर्फ सावधान करना इतने तक सर्विस है, नहीं. उनको सूक्ष्म रीति अपनी योग की शक्ति पहुंचाने, उसके अशुद्ध संकल्पों को भस्म कर देना, यही सर्वोत्तम సేవా హే. వాస్తవానికి ఇది అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం అన్నమాట. ఒకవేళ ఎవరైనా పొరపాటు చేశారు అంటే ఆ పొరపాటును సరిదిద్దడమే కాదు, అది సరిదిద్దబడేలా వారికి శక్తిని కూడా ఇవ్వాలి మనం. ఇది సర్వోత్తమ సేవ అవుతుంది. సూక్ష్మమైన సేవ యొక్క రహస్యం ఇందులోనే ఉంది అంటున్నారు బాబా. సూక్ష్మ రీతిగా ఆ పొరపాటు యొక్క అవగాహన వారికి కలిగించే విధంగా దాన్ని సరిదిద్దుకోవడమే కాదు, శక్తిని కూడా ఇవ్వాలి అంటున్నారు. ఇలా మీరు ఈ సర్వోత్తమ సేవకు ఎప్పుడైతే నిమిత్తం అవుతారో మీ కళ్యాణమే కాదు, ఇతరుల కళ్యాణం కూడా జరుగుతుంది. ఇదే అన్నిటికంటే చాలా ఉన్నతమైన సేవ అవుతుంది. దీంతో పాటు స్వయం పైన కూడా అటెన్షన్ చాలా అవసరం. ఇతరులకి శక్తిని ఇస్తున్నాము, తెలియచేసేస్తున్నాము అంటే సరిపోదు, స్వయం పైన కూడా అటెన్షన్ చాలా అవసరం అంటున్నారు బాబా. నా సిర్ఫ్ వాచా अथवा कर्म तक, मगर मनसा में भी कोई अशुद्ध संकल्प उत्पन्न होता है तो उनका वाइब्रेशंस अन्य के पास जाइए सूक्ष्म रीति अकल्याण करता है. जिसका बोझ खुद पर जाता है और वही बोझ बंधन बन जाता है. మీరు కేవలం మాటల ద్వారా మరియు కర్మల ద్వారా ఎలాంటి అశుద్ధ కార్యాలు చేయటం లేదు. కానీ ఒకవేళ సంకల్పాలలో అశుద్ధ సంకల్పాలు చేస్తున్నారు అంటే ఆ వైబ్రేషన్స్ కూడా ఇతరుల వరకు చేరుకుంటాయంట. దాని ద్వారా కూడా అకళ్యాణం జరగవచ్చు అంటున్నారు బాబా. ఆ బోజా ఏదైతే ఉందో ఆ అకళ్యాణం యొక్క అశుద్ధ సంకల్పాల యొక్క బరువు స్వయం పైన కూడా పడుతుంది, ఇతరుల పైన కూడా పడుతుంది. అది బంధనగా తయారైపోతుంది అని చెప్తున్నారు.
కాబట్టి స్వయం పైన కూడా అటెన్షన్ పెట్టుకోండి. ఇతరుల ప్రతి మరియు స్వయం ప్రతి సావధాన్ అంటున్నారు బాబా, జాగ్రత్తగా ఉండండి. ఇదే దివ్యమైనటువంటి సేవ. ఇలాంటి సేవకు నిమిత్తం కావాలి అన్నమాట. సేవాదారి పిల్లలు మీరు, అలౌకిక కర్తవ్యానికి నిమిత్తులు. మరి మనస శుద్ధ సంకల్పాల యొక్క వైబ్రేషన్స్ తోనే సుగంధాన్ని వ్యాపింప చేయాలి. కానీ మీ మనస సంకల్పాలు కూడా అశుద్ధంగా ఉండకూడదు అంటున్నారు. వాటి ప్రభావం కూడా చాలా ఉంటుందన్నమాట. ऐसी सर्विस करने वालों को फिर अपने प्रति कोई भी सर्विस नहीं లేని హే. ఇలాంటి సేవ చేసేటటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో తమ కోసం ఇక ఎవరి నుండి సేవ తీసుకోరు. బల్ కభీ కోయి అనాయాస్ భూల్ హో తో उसे अपने योग बल से सदैव के लिए करेक्ट कर देना है. ఒకవేళ తెలుసో తెలియకో ఏదైనా పొరపాటు జరిగినట్లయితే తమ యోగ శక్తితో ఇంకా బుద్ధి యోగ బలంతో ఆ పొరపాటుని సరిదిద్దుకోవాలి. ऐसा तीव्र पुरुषार्थी थोड़ा भी इशारा मिलने से शीघ्र మెహసూస్ కర్కే పరివర్తన్ కర్ లేతా హే. ఇలాంటి తీవ్ర పురుషార్థి పిల్లలు ఎలా ఉంటారంటే ఏదైనా చిన్న ఇషారా లభించగానే ఇది కరెక్ట్ కాదు చూసుకో అని ఇషారా లభించగానే పరివర్తన చేసుకుంటారంట. ऐसा होना है, आगे के लिए अच्छी रीति अटेंशन रख चलना है. यही विशाल बुद्धि बच्चों का कर्तव्य है. ఇలా తయారవ్వాలి అన్నమాట మన స్థితి. అంటే ఇషారా ఇవ్వగానే అది పరివర్తన కూడా చేసుకోవాలి. ఇక ముందు కోసం అలాంటి పొరపాటు జరగకుండా అటెన్షన్ కూడా పెట్టుకోవాలి. ఇదే విశాల బుద్ధి పిల్లల యొక్క కర్తవ్యము అంటున్నారు. हे मेरे प्राण प्यारे बच्चों, परमात्मा द्वारा रचे हुए इस अविनाशी राजस्व ज्ञान यज्ञ प्रति तन मन धन को संपूर्ण रीति से स्वाहा करने का राज बहुत महीन है. जिस घड़ी आप कहते हो मैं तन मन धन सहित यज्ञ में स्वाहा अर्थात अर्पण हो मर चुका, उस घड़ी से लेकर अपना कुछ भी नहीं रहता. బాబా ఏం చెప్తున్నారంటే, ఓ నా ప్రియమైన ప్రాణప్రియమైనటువంటి పిల్లలు, పరమాత్మ ద్వారా రచించబడి ఉన్నటువంటి ఈ అవినాశి రాజస్వ జ్ఞాన యజ్ఞం ప్రతి మీ తనువు మనస్సు ధనము సంపూర్ణ రూపంగా స్వాహా చేస్తారు. ఈ రహస్యం ఏంటనేది కూడా పిల్లలైన మీరు తెలుసుకున్నారు, కానీ చాలా సూక్ష్మం అంటున్నారు బాబా. ఈ శబ్దం యొక్క రహస్యం చాలా సూక్ష్మమైనది. ఏ గడి అయితే మీరు మా తనువు మనస్సు ధనం సహిత్ మీ వారమి బాబా అని అన్నామో ఆ గడియ నుండి కూడా మీరు మరణించినట్లు. ఇది గుర్తించుకోండి. మరజీవ జన్మ మీకు లభించేసింది అన్నమాట. అంతా బాబాకి అర్పణ చేసేసారు. మరి ఆ గడియ నుండి కూడా అంతా బాబాదైపోయింది. మరి బాబాలో ఉన్న గుణాలే పిల్లల్లో కూడా ఉండాలి కదా. उसमें भी पहले तन मन धन को संपूर्ण रीति से सर्विस में लगाना है. మరి ఇలా అన్నారు అంటే మీ తనువు మనస్సు ధనాన్ని సంపూర్ణ రీతిగా సేవలో వినియోగిస్తున్నారా? जब सब कुछ यज्ञ स्वाहा परमात्मा के प्रति है तो फिर अपने प्रति कुछ रह नहीं सकता. ఎప్పుడైతే అంతా స్వాహ అన్నారు, యజ్ఞం ప్రతి అన్నారు, పరమాత్మ ప్రతి అన్నారు, మరి మీకంటూ ఏది మిగిలి లేనట్లే కదా. धन भी व्यर्थ नहीं गवा सकते, मन भी अशुद्ध संकल्प विकल्प तरफ दौड़ नहीं सकता, क्योंकि परमात्मा को अर्पण कर दिया. ధనాన్ని కూడా వ్యర్థంగా ఉపయోగించకూడదు, మరియు మనస్సులో అశుద్ధ సంకల్పాలు వికల్పాలు అనేవి కూడా రాకూడదు. అటువైపు మనసు పరుగులు తీయకూడదు. ఎందుకంటే పరమాత్మకి అర్పించేశారు కదా. మరి మీదంటూ ఏముంది చెప్పండి. अब परमात्मा तो है ही शुद्ध शांत स्वरूप, इस कारण अशुद्ध संकल्प स्वतः शांत हो जाती है. మరి బాబా ఉన్నదే శుద్ధమైన శాంత స్వరూపుడు కదా. ఈ కారణంగా అశుద్ధ సంకల్పాలు స్వతహాగానే
शांतమైపోతాయి. अगर मन माया के हाथ में दे दे तो माया वैरायटी रूप होने के कारण अनेक प्रकारों के विकल्प उत्पन्न कर मन रूपी घोड़े पर आए సవారీ करती है. ఇది కూడా గమనిక పెట్టుకోండి. ఒకవేళ మనస్సు కూడా బాబాకి ఇచ్చేస్తాము అన్నప్పుడు అప్పుడప్పుడు ఏమవుతుందంట, మాయ అనేది మనస్సులోకి ప్రవేశిస్తుంది. మనస్సు పైన మాయా ప్రభావం, మాయ చెయ్యబడిన కారణంగా మాయ వెరైటీ రూపంలో ఉంటుంది కాబట్టి ఆ కారణంగా అనేక రూపాలలో మాయ వస్తుంది. వికల్పాలు, రకరకాల అశుద్ధ సంకల్పాలు మనసులో ఉత్పన్నం చేస్తుంది. ఈ మనసు రూపి గుర్రం ఏదైతే ఉందో, దాని యొక్క నడిపేది ఏదైతే ఉందో కళ్ళెం అంటారు కదా, దాన్ని మాయ తీసేసుకుంటుందంట. అశుద్ధ సంకల్పాల వైపు పరుగులు తీయిస్తుంది అంటున్నారు. अगर किसी बच्चे को अभी तक भी संकल्प विकल्प आते हैं तो समझना चाहिए अभी मन पूर्ण रीति से स्वाहा नहीं हुआ. ఇది గుర్తించుకోండి. ఇప్పటి వరకు కూడా ఒకవేళ సంకల్పాలు వికల్పాలు వస్తున్నాయి మనసులో అంటే పూర్తిగా మీ మనసు సంపూర్ణంగా బాబాదిగా అవ్వలేదన్నమాట. బాబాకి స్వాహా చేయలేదు. ఇంకా మాయా సంకల్పాలు వికల్పాలు వస్తున్నాయంటే అంటే దీని అర్థం ఏంటి? ఈశ్వరీయ మనసు తయారు కాలేదు. కాబట్టి సర్వత్యాగి పిల్లలు ఇది గుర్తించుకోండి. ఇస్ గుహ్య రాజ్ కో సమజ్ కర్మ కర్తే సాక్షి హో ఖుద్ కో దేఖో బహుత్ ఖబర్దారీ సే చల్నా హై. ఓ సర్వత్యాగి పిల్లలు, ఈ గుహ్యమైన రహస్యం అర్థం చేసుకొని కర్మ చేయండి, సాక్షిగా ఉండండి, స్వయాన్ని చూసుకోండి, చాలా జాగ్రత్తగా నడవండి అంటున్నారు బాబా. స్వయం గోపీ వల్లభ్ तुम अपने प्रिय गोपी गोपियों को समझ रही है. तुम हर एक का वास्तविक सच्चा प्रेम कौन सा है? हे प्राणों, तुम्हें एक दो की प्रेम भरी सावधानी को स्वीकार करना है, क्योंकि जितना प्रिय फूल उतना ही श्रेष्ठ परवारिश. तुमको वैल्यूबल बनाने अर्थ मालिकों को कोटों से निकलना ही पड़ता है. वैसे तुम भी जब कोई सावधानी देती है तो समझना चाहिए जैसे कि उनसे मेरी परवरिश की अर्थात मेरी सर्विस की. బాబా ఏం చెప్తున్నారంటే స్వయం నిరాకార పరంపిత పరమాత్మ గోపీ వల్లభుడు తమ గోపి పిల్లలకి అర్థం చేయించే విషయం ప్రతి ఒక్కరూ కూడా వాస్తవానికి సత్యమైనటువంటి పుష్పాలు, ప్రేమ పుష్పాలు. మరి అలాంటి ప్రియమైనటువంటి పుష్పాలు ఎవరైతే ఉన్నారో ఆ ప్రేమను అనుభవం చేస్తున్నారు కదా, మరి అంతే సావధానుగా కూడా ఉండాలి, జాగ్రత్తగా కూడా ఉండాలి. బాబా యొక్క ప్రేమను అనుభవం చేస్తున్నప్పుడు, ఆ శ్రేష్టమైనటువంటి పాలన పొందుతున్నప్పుడు ఆ స్థితి యొక్క అభ్యాసం కూడా అవసరమే కదా. ఎందుకంటే మనం చాలా వాల్యుబుల్ పుష్పాలం, కోటిలో కొద్ది మందిగా బాబా వారిగా అయ్యాము అన్నమాట. మరి అలాంటి విలువైన పుష్పాలుగా మిమ్మల్ని మీరు భావిస్తున్నారా? అంత జాగ్రత్తగా నడుచుకుంటున్నారా? అడుగుతున్నారన్నమాట బాబా. ఎందుకంటే స్వయం భగవంతుని యొక్క పాలన లభిస్తుంది. బాబా మనల్ని తమ వారిగా చేసుకొని ఎలాంటి సేవకు నిమిత్తం చేశారు? బాబా సేవ ఏదైతే మనం చేస్తున్నామో ఆ సేవ చాలా ఉన్నతమైనది. దానికి రిగార్డ్ కూడా ఇవ్వాలి, మనం గౌరవించాలి. ఇదే సంపూర్ణ స్థితికి నిదర్శనము అంటున్నారు బాబా. సంపూర్ణంగా అవ్వడానికి కూడా యుక్తి ఇదే. బాబా పాలన పొందుతున్నాం, బాబా వారిగా అయ్యాం, బాబా సేవకు ఎంత గౌరవాన్ని ఇచ్చి మనం ముందుకు వెళ్తూ ఉంటామో సంపూర్ణత తొందరగా రావడానికి ఇదే యుక్తి అంటున్నారు బాబా. यही ज्ञान सहित आंतरिक सच्चा प्रेम है. इस दिव्य प्रेम में एक दो के लिए बहुत रिगार्ड होना चाहिए. ఇది జ్ఞాన సహితంగా ఆంతరికమైనటువంటి సత్యమైన ప్రేమ. ఈ దివ్యమైనటువంటి ప్రేమను ఒకరికి ఒకరు ఇచ్చుకోండి, గౌరవపూర్వకంగా నడుచుకోండి అంటున్నారు. హర్ ఏక్ బాత్ మే పెహలే ఖుద్ కో
सावधान करना है। यही నిర్మాణ చిత్ అతి మధుర్ అవస్థ హే. ప్రతి ఒక్క విషయంలో స్వయాన్ని ముందు సావధాన పరుచుకోవాలన్నమాట. నేను కరెక్ట్ గా ఉన్నానా అని చూసుకోవాలి. ఇదే నిర్మాణచిత స్థితికి ఉన్నతమైన మధురమైన అవస్థ అంటున్నారు. ऐसे प्रेम पूर्वक चलने से तुम्हें जैसे यहाँ ही है सतयुग के महसूस होने लगे हैं. ఇలాంటి ప్రేమ పూర్వకమైనటువంటి నడవడిక నడిచినట్లయితే మీరు ఎక్కడే ఉన్నప్పటికీ సతయుగంలో ఉన్నామా అనేలాగా అనుభవం అవుతుంది అంటున్నారు. వహాతో ఏ ప్రేమ్ నేచురల్ రేతా హేనా. సతయుగంలో ఈ ప్రేమ అనేది నేచురల్ గానే ఉంటుంది కదా. परंतु इस संगम युग में स्वीटेस्ट समय पर एक दो के लिए सर्विस करने का ये अति मीठा रमणीक प्रेम है. यही शुद्ध प्रेम जग में గాయా హువా హే. అయితే అక్కడ నేచురల్ గా ఉంటుంది, కానీ ఇక్కడ అభ్యాసం చేయవలసి వస్తుంది కదా. కానీ వాస్తవానికి ఇది ఎలాంటి సమయం అంట, స్వీటెస్ట్ సమయం. ఎందుకంటే బాబా అవతరించారు కాబట్టి. ఇతరుల సేవ చేసినప్పుడు అంటే ఒకరితో ఒకరు అతి మధురంగా, రమణీకంగా, ప్రేమపూర్వకంగా నడుచుకోవాలి అన్నమాట. మరి ఇలాంటి శుద్ధమైనటువంటి ప్రేమ మనం ఎంతగా ధారణ చేస్తూ ఉంటామో ఇతరులలో కూడా ధారణ చేయించగలము. ఏదైతే ప్రపంచంలో శుద్ధమైన ప్రేమ యొక్క ప్రఖ్యాతి చెంది ఉందో, గాయనం చేయబడి ఉందో, అది ఇప్పటిదే అంటున్నారు. तुम हर एक चैतन्य फूलों को हरदम हर्षित मुख होना चाहिए, क्योंकि निश्चय बुद्धि होने के कारण तुम्हारी नश नश में संपूर्ण ऐश्वर्य ताकत समाई हुई है. అయితే మీరు చైతన్యమైన పుష్పాలు కదా. మరి మీ ప్రతి ఒక్కరి మనస్సు ఎంత శుద్ధంగా హర్షితముఖీలుగా ఉండాలి అంటే, ఎందుకంటే మీరు బాబా ప్రతి నిశ్చయం పెట్టుకున్నారు. ఆ నిశ్చయ బుద్ధి ఉన్న కారణంగా మీ నశంలో కూడా ఏమంటారు, నరంలో కూడా సంపూర్ణ ఈశ్వరీయ శక్తి నిండి ఉంది. ऐसे आकर्षण शक्ति अपने दिव्य चमत्कार अवश्य निकलता है. जैसे छोटे निर्दोष बच्चे शुद्ध पवित्र होने के कारण सदैव हंसते रहते हैं ना, और अपने रमणीक चरित्र से सबको बहुत खींचते हैं. ఇలాంటి ఆకర్షణ ఉండాలి అన్నమాట. ఈశ్వరీయ శక్తి నిండి ఉండాలి. అప్పుడు దివ్యమైనటువంటి ఆ యొక్క చమత్కారం అనుభవం అవుతుంది అంటున్నారు. ఆ దివ్యమైనటువంటి మెరుపు ఉన్న కారణంగా ఎలా అయితే చూడండి, చిన్న పిల్లల్ని నిర్దోషులను భావిస్తారు కదా. నిర్దోష పిల్లలు శుద్ధమైనటువంటి వారిగా, పవిత్రమైన వారిగా ఉన్న కారణంగా సదా నవ్వుతూ ఉంటారు. ఏమీ తెలియదు వారికి అని అంటూ ఉంటారు కదా. అలా మీ స్థితి కూడా ఉండాలి అంటున్నారు. ఆ రమణీక స్థితి ఏదైతే ఉందో అది సర్వులను నేచురల్ గా ఆకర్షిస్తుందంట. वैसे तुम हर एक की ऐसी ईश्वरीय रमणीक जीवन होनी चाहिए. इसके लिए तुम्हें किसी भी युक्ति से अपने असुरी स्वभावों पर जीत प्राप्त करनी है. ఇలాంటి రమణీక స్థితి అందరినీ ఆకర్షిస్తుంది. ఎలా ఆ విధంగా మన స్థితిని తయారు చేసుకోవాలి. ఇంకా చాలా యుక్తిగా మీ అసురీ స్వభావాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన విజయం పొందాలి. జబ్ కోయి కో దేకో एक क्रोध विकार के वश होने मरे सामने आता है तो उसके सामने ज्ञान रूप हो बचपन की मीठी रीति से मुस्कुराते हुए रहना है. खुद शांत चित हो जाएंगे, अर्थात विकृति स्वरूप से स्मृति में आ जाएगा. సపోజ్ ఉదాహరణ చెప్తున్నారనమాట బాబా. ఎవరైనా క్రోధంలోకి వచ్చి మీ ఎదురుగా వచ్చారే అనుకోండి, వారిని ఎలా శాంతపరచాలి అంటే మనము మన దగ్గర ఉన్నటువంటి ఆ శాంత స్వరూప జ్ఞాన రూపంతో, చిన్నపిల్లలు ఎలా అయితే ఎలాంటి వారు ముందు వచ్చినా వాళ్ళు ఏమీ తెలియని కారణంగా, నిర్దోషులైన కారణంగా నవ్వుతారు కదా. అలా మీరు కూడా అలాంటి చిరునవ్వు, జ్ఞానయుక్తమైనటువంటి చిరునవ్వు నవ్వినట్లయితే వాళ్ళు స్వయం శాంతమైపోతారంట, శాంతచిత్తులైపోతారంట.
ఆ వికృత స్వరూపం ఏదైతే ఉందో అది సమాప్తమై స్మృతిలోకి వస్తారనమాట. ఉమ్. बल उनको पता ना भी, लेकिन सूक्ष्म रीति से उनके ऊपर जीत पाकर मालिक बन जाना, यही मालिक और बालकपन की सर्वोच्च निर्माणमय विधि है. వారికి తెలియనే తెలియదు అన్నమాట మనం అలాంటి జాదూ చేస్తున్నాము వారి పైన అని. అలాంటి సూక్ష్మ రీతిగా వారిపైన విజయం పొందాలి అంటున్నారు. అంటే వారిలో ఉన్నటువంటి ఆ కోపము అనే అవగుణం పైన విజయం పొందాలి అన్నమాట. ఇదే మాలిక్సు బాలక్పన స్థితి అంటే. సర్వోన్నతమైనటువంటి విధి ఇది అంటున్నారు బాబా. అంటే ఇతరుల కళ్యాణం ఈ విధంగా కూడా చేయొచ్చు మనం. ఉం? ईश्वर जैसे संपूर्ण ज्ञान रूप, ऐसे फिर संपूर्ण प्रेम रूप भी है. బాబా ఏ విధంగా సంపూర్ణ జ్ఞాన రూపుడు మరియు సంపూర్ణ ప్రేమ రూపుడు కూడా కదా. ఈశ్వర్ మే दोनों ही क्वालिटीज है, समाई हुई है, परंतु ఫస్ట్ జ్ఞాన్, సెకండ్ ప్రేమ్. బాబా కోసం ఏమంటారంటే సంపూర్ణ జ్ఞాన రూపుడు, సంపూర్ణ ప్రేమ రూపుడు అని. మరి బాబాలో ఈ రెండు క్వాలిటీస్ కూడా ఇమిడి ఉన్నాయి కదా. కానీ ఫస్ట్ జ్ఞానం, సెకండ్ ప్రేమ అంటున్నారు బాబా. अगर कोई पहले ज्ञान रूप बनने बिगर सिर्फ प्रेम रूप बन जाता है तो वो प्रेम अशुद्ध हो जाता है. ఇది గుర్తించుకోండి. మొదట మనం జ్ఞాన రూపీలుగా అవ్వడానికి బదులు ప్రేమ రూపులుగా అయిపోయాం, ప్రేమించేస్తున్నాము అంటే అది అశుద్ధం అయిపోవచ్చు, అశుద్ధంగా మారిపోవచ్చు. इसीलिए प्रेम को मर्ज कर पहले ज्ञान रूप बन भिन्न भिन्न रूपों में आई हुई माया पर जीत पाकर पीछे प्रेम रूप बनना है. అందుకే అటెన్షన్ కలిగిస్తున్నారనమాట బాబా. ప్రేమను ఇమర్జ్ చేసేదానికి ముందు జ్ఞాన రూపులుగా అయ్యి భిన్న భిన్న రకాలుగా వచ్చేటటువంటి మాయ పైన విజయం పొందండి, ఆ తర్వాత ప్రేమ రూపులుగా అవ్వండి అంటున్నారు. अगर ज्ञान बिगर प्रेम में आए तो कहा वचलित भी हो जाएंगे. जैसे अगर कोई ज्ञान रूप बनने के बिगर ध्यान में जाते हैं तो कई बार माया में फंस जाते हैं. इसीलिए बाबा कहते हैं बच्चे, ये ध्यान भी एक अ, सूत की जंजीर है, पर सोने की जंजीर है, परंतु ज्ञान रूप बन पीछे ज्ञान में जाने से అతి మౌజ్ కా అనుభవ్ హోతా హే. బాబా చెప్తున్నారనమాట, పిల్లలు ఈ విషయాన్ని గుర్తించుకోవాలి. మీరు జ్ఞాన స్వరూపులుగా అయిన తరువాతే ప్రేమ స్వరూపులుగా అవ్వాలి. ఒకవేళ ముందు ప్రేమ స్వరూపులుగా అయ్యారు అంటే అది యూజ్ కాదు అన్నమాట, వేస్ట్ అయిపోతుంది అంటున్నారు. ఉదాహరణకి చూడండి, జ్ఞానం లేకుండా ధ్యానంలోకి వెళ్ళారనుకోండి, ట్రాన్స్లోకి వెళ్ళే పార్ట్ ఉండేది కదా, ఏమవుతుంది, మాయ ప్రవేశించే అవకాశాలు చాలా ఎక్కువ, మాయలో చిక్కుకుపోతారనమాట. అందుకే బాబా పిల్లలకి చెప్తారు, పిల్లలు ధ్యానంలోకి భలే వెళ్ళండి, అప్పటి విషయము అన్నమాట ఇది. కానీ జ్ఞానం అనేది కూడా నిండుగా ఉండాలి బుద్ధిలో. జ్ఞానం లేకుండా ధ్యానంలోకి వెళ్ళారు అంటే అవి ఎలా అంటే బంగారు సంకెళ్ళగా మారిపోవచ్చు, మాయ పట్టుకోవచ్చు అంటున్నారు. మాయా ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది కదా. ఏ విధంగా ధ్యానంలోకి వెళ్ళి మనం మౌజ్ చేస్తూ ఉంటాము, ఆనందాన్ని అనుభవం చేస్తూ ఉంటాము. ఆత్మీక ఆనందానికి బదులు రావణ మాయ యొక్క మౌజ్ అనుభవం అవుతుంది అంటున్నారు బాబా. వేరే విషయాల్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది అన్నమాట. అందుకే ముందు జ్ఞానానికి ఇంపార్టెన్స్ ఇవ్వండి, ఆ తర్వాతే ధ్యానము అంటున్నారు. అలాగే ప్రేమ స్వరూపులుగా అవ్వడానికి ముందు జ్ఞాన స్వరూపులుగా అవ్వండి అంటున్నారు. ज्ञान बिगर सिर्फ प्रेम इस पुरुषार्थ जीवन में विघ्न डालता है. జ్ఞానం లేకుండా కేవలం ప్రేమ మాత్రమే ఉంటే ఈ పురుషార్థి జీవితంలో విఘ్నంగా మారొచ్చు. साक्षीपन की अवस्था अति मीठी है, रमणीक है,
सुंदर है। इस अवस्था पर ही आगे की जीवन का सारा మదర్ है. ఇంకా బాబా చెప్తున్నారు సాక్షి స్థితి అనేది చాలా మధురమైనది, రమణీయకమైనటువంటిది, సుందరమైనటువంటిది. ఈ స్థితి ఏదైతే ఉందో మొత్తం మీ జీవితానికి ఆధారమైనటువంటిది అంటున్నారు బాబా. जैसे कोई के पास कोई शारीरिक भोगना आती है, उस समय अगर और साक्षी स्वरूप अवस्था में उपस्थित हो, उसे भोगता है तो फास्ट कर्मों का भोग चुक्त भी करता है और साथ साथ फ्यूचर के लिए सुख का हिसाब भी बनाता है. तो ये साक्षीपन की स्वरूप अवस्था फास्ट और फ्यूचर दोनों से कनेक्शन है. అంటే సాక్షి స్థితి అనేది ఎంత ఉన్నతమైనది అంటే ఏదైనా మనం అనుభవించేది వచ్చినప్పుడు లెక్కాచారాలు అవి చాలా తేలిగ్గా అనుభవం అవుతాయంట. అంటే ఆల్రెడీ ఏదైతే అనేక జన్మల నుండి మనం పాత్రలు అభినయిస్తూ వస్తున్నామో వాటివి కూడా అనుభవించవలసే వస్తుంది కదా, పాపపుణ్యాలు అనేవి. అంటే అయిపోయినటువంటిది మరియు జరగబోయేది కూడా రెండిటికి కనెక్షన్ ఉంది. రెండు చాలా తేలిగ్గా అనుభవం అవుతాయి అంటున్నారు బాబా. మరి ఈ రహస్యాన్ని పిల్లలైన మీరు తెలుసుకోవాలి. నాలో ఆ స్థితి ఉందా, నేను సాక్షి స్థితి కలవారిగా అయ్యానా బాబా సమానంగా అని ప్రతి ఒక్కరూ కూడా పరిశీలన చేసుకోవాలి. ఇలాంటి అంటే ఇప్పుడు మనం ఎంతగా పాత లెక్కాచారాలన్నీ క్లియర్ చేసేసుకుంటామో అంత తేలిగ్గా అయిపోతూ ఉంటాం. ఫ్యూచర్ అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది అంటున్నారు. ఇది చాలా ఉన్నతమైన సుందరమైనటువంటి సమయం, సుందరమైన మిలనం చేసుకునేటటువంటి సమయం. మరి అలాంటి స్థితి అనుభవం అవుతుందా పిల్లలైన మీకు? ఎందుకంటే ఇది పురుషార్థి జీవితం, విఘ్నాలు పడుతూ ఉంటాయి, మాయా ఛాయ చాలా ఉంది కదా, మాయ యొక్క ప్రవేశత జరుగుతూ ఉంటుంది. కాబట్టి సావధాన్ అంటున్నారు బాబా. చాలా సూక్ష్మంగా చెప్తున్నారనమాట బాబా ఈరోజు. సావధాన్. इस वैरायटी विराट ड्रामा की हर एक बात में तुम बच्चों को संपूर्ण निश्चय होना चाहिए. ఇది చాలా అద్భుతమైనటువంటి వెరైటీ డ్రామా. మరి ప్రతి విషయంలో కూడా పిల్లలైన మీరు సంపూర్ణ నిశ్చయ బుద్ధి కలిగి ఉండాలి. దానికోసం సాక్షి స్థితి అనేది చాలా అవసరం. ఏదైనా పార్ట్ చూసినప్పుడు, ఎవరి పాత్ర అయినా చూసినప్పుడు మనం స్థిరమైన బుద్ధి కలిగి ఉండము అన్నమాట. అలజడిలోకి వచ్చేస్తాం. వీరెందుకు ఇలా చేస్తున్నారు, వీరెందుకు ఇలా చేస్తున్నారు అని. దానివల్ల ఏమీ లాభం లేదు అంటున్నారు బాబా. అచంచలమైన అడోల్ స్థితి కలిగి ఉండాలి. ఎంత మనం నిశ్చయ బుద్ధి కలవారిగా ఉంటామో, ఇది తయారు చేసి చేయబడి ఉన్నటువంటి డ్రామా అని బుద్ధిలో ఉంటుందో అంతగా వఫాదార్, బాబాకు విశ్వాస పాత్రులుగా కూడా ఉంటాం. देखो ये ड्रामा हर एक जीव प्राणी से उनका पार्ट पूर्ण रीति से बजाता है, बल कोई रॉन्ग है तो रॉन्ग पार्ट भी పూర్ణ రీతి సే బజాతా హై. అయితే ఈ డ్రామాలో ప్రతి ఒక్క ప్రాణి కూడా తమ పాత్ర అనుసారంగానే పాత్రలు అభినయిస్తూ ఉన్నారు. భలే ఎవరి పాత్ర అయినా రాంగ్ అయి ఉండొచ్చు, కానీ పాత్ర అయితే అభినయించవలసిందే కదా. వారి పాత్ర అలా ఉంది, అది అభినయించవలసిందే, ఫిక్స్ కదా. దీనిపైన డౌట్ వచ్చేదేమీ లేదు. సంపూర్ణ నిశ్చయ బుద్ధి ఉండాలి అంటున్నారు బాబా. ఏదైతే సెకండ్ సెకండ్ నడుస్తూ ఉందో ఆ ప్రతిదీ కూడా డ్రామాలో ఫిక్స్, ఏమీ చేంజెస్ అయ్యేదైతే లేదు అంటున్నారు బాబా. जब रॉन्ग और राइट दोनों ही प्लान में नोंदे हुए हैं तो फिर कोई बात में संशय उठाना ये ज्ञान नहीं है, क्योंकि हर एक एक्टर अपना अपना पार्ट बजा रहा है. जैसे बायोस्कोप को देखो, अनेक भिन्न भिन्न नाम रूपधारी एक्टर्स अपने अपनी एक्टिंग करते हैं, तो उनको देख किससे नफरत आए और किससे हर्षित हुए. ऐसा नहीं होता है ना. पता है कि एक खेल है. సినిమా యొక్క ఉదాహరణ చెప్తున్నారనమాట బాబా. ఆ సినిమాలో కూడా వెరైటీ వెరైటీ పాత్రధారులు వెరైటీ వెరైటీ పాత్రలు అభినయిస్తూ ఉంటారు. కొంతమందిది నవ్వించే పాత్ర అయితే మరి కొంతమందిది ఈర్ష పడే పాత్ర ఉంటుంది అన్నమాట.
అలాగని అది రియలా ఏంటి? రియల్‌గా వారిపైన అసహ్యం కలిగించుకుంటామా మనము? అది ఒక ఆట కదా! డ్రామా కదా! అలానే ఇది అనంతమైన డ్రామా అంటున్నారు. ఎవ్వరిపైన ఈర్ష్య భావన అనేది రాకూడదు. హ్మ్. ప్రతి ఒక్కరికి కూడా రకరకాల పాత్రలు అనేవి లభించి ఉన్నాయి. అది గుడ్ కావచ్చు, బ్యాడ్ కావచ్చు అంటున్నారు బాబా. ఇది అనాది డ్రామా. అనాది పెద్ద సినిమా అని చెప్తున్నారు బాబా ఈరోజు. ఈ డ్రామా కోసం. హ్మ్. ఇది చాలా పెద్ద సినిమా. అనాది. అంటే ఎప్పుడు తయారయ్యింది, ఎప్పుడు ఎండ్ అవుతుందనేది ఏమీ లేదు దీనికి. మరి సాక్షిగా చూస్తారా దీన్ని? అడుగుతున్నారు బాబా. బాబా చూడండి, మనమైతే మనకి తెలిసిన సంబంధికులు వారిదే చూస్తూ ఉంటాం పాత్ర. మరి బాబా పరిస్థితి ఏంటి? ఎంతమందిది చూస్తారు బాబా, ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కరి పాత్రను చూస్తూ ఉంటారు బాబా. కానీ సాక్షి ఉమ్, ఆ విషయాల్లోకి రారు. సాక్షి సాక్షి స్థితి మరియు హర్షితముఖి అయి చూస్తూ ఉంటారంట బాబా పాత్రలన్నీ కూడా. అదే స్థితిని మీరు కూడా తయారు చేసుకోండి అంటున్నారు. సంఘటనలో కలిసినప్పుడు రకరకాల విషయాలు వస్తూ ఉంటాయి కదా. కాబట్టి సంఘటనలో కూడా ఈ పాయింట్స్ మంచి రీతిగా ధారణ చేయాలి అంటున్నారు బాబా. ఉమ్, పరస్పరం కలిసినప్పుడే కదా ఒకరి విషయాలే ఒకరు పంచుకుంటారు, చూస్తూ ఉంటాము. ఒకరిని ఒకరు ఈశ్వర్య రూపధారిగా చూడండి. ఆ అవగుణాల రూపీ విశేషతలు, అవగుణాల రూపీ విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ రూపంగా చూడకండి అంటున్నారు. ఈశ్వర్య రూపధారిగా చూడండి. ఇదే అనుభవం కావాలి అన్నమాట. వీళ్ళు జ్ఞానం తీసుకున్నారు, సర్వ ఈశ్వర్య పరివారంలో వీరు కూడా ఒక మెంబర్ అనేది గుర్తు రావాలి అంటున్నారు. అప్పుడు ఆటోమేటిక్ గా మన కళ్యాణం కూడా జరుగుతుందంట. ఆ స్థితి ద్వారా ఇతరుల కళ్యాణానికి కూడా మనం నిమిత్తం కాగలం. ఇదే మీ లక్ష్యం కావాలి, ఇదే ఇలాంటి స్థితి తయారవ్వాలి అంటున్నారు బాబా. अपने लक्ष्य स्वरूप की स्मृति से शांतचित, निर्माणचित, धैर्यवंत, मिठास, शीतलता इत्यादि सर्व दैवी गुण इमर्ज करने हैं. మీ ఉన్నతమైన లక్ష్యం కోసం శాంతచిత స్వభావము, నిర్మాణచిత రూపం, ధైర్యవన్ స్థితి మరియు మధురత, శీతలత మొదలైన దైవీ గుణాలు మీలో ఇమర్జ్ చేసుకోవాలి, నింపుకోవాలి. धैर्यवत अवस्था धारण करने का मुख्य फाउंडेशन क्या होता है? ధైర్యవంతులుగా అయ్యేటటువంటి ధారణ చేయడానికి ముఖ్యమైన పునాది ఏమై ఉండొచ్చు? బాబా చెప్తున్నారు, ఓ నా మధురమైన పిల్లలు, ఏదైతే అశుద్ధత ఉందో దాన్ని సమాప్తి చేసేయండి, ధైర్యతను ధారణ చేయండి. అంటే అశుద్ధమైనటువంటి సంకల్పాలను చెయ్యకండి, ఇంకా అశుద్ధతను చూడకండి. మీ హృదయం రూపీ మందిరం చాలా శుద్ధమైనదిగా ఉండాలి అంటున్నారు బాబా. అప్పుడు మీరు ధైర్యవంతమైనటువంటి గుణాన్ని ధారణ చేయగలరు అన్నమాట. అంటే లోపల శాంతచిత స్వభావం ఉండాలి. ఏదైనా దృశ్యాన్ని చూడవలసి వచ్చినప్పుడు అమ్మో మేము అలాంటివి చూడలేము అని అంటూ ఉంటారు కదా. అంటే ధైర్యత అనేది ఏమి ఉండదు అన్నమాట. మరి అలాంటివి కూడా ఎన్నో వచ్చేది ఉంది మన ముందుకి. దీనికి సాక్షి స్థితి అనేది చాలా అవసరం అంటున్నారు. ఎప్పటి వరకైతే ఈ రహస్యం మీరు అర్థం చేసుకోరో అప్పటి వరకు ధైర్యవంతులుగా అవ్వలేరు. ఈ ధైర్యత అనేటటువంటి గుణాన్ని ధారణ చేయలేరు. సమయము అనేది దాని అనుసారంగా నడుస్తూ ముందుకు వెళ్తూ ఉంటుంది. అది ఆగదు కదా, మనం ఎప్పుడో తయారవుతాము అనేసి అది ఆగేది అవసరం లేదు అంటున్నారు బాబా, నడుస్తూనే ఉంటుంది. అయితే ఇప్పుడు సంపూర్ణ నిర్వీకారులుగా అవ్వడం మన లక్ష్యం. దానికోసం ఈ ధైర్యవన్ స్థితి ఏదైతే ఉందో అది కూడా తయారు చేసుకోవాలి. ఈశ్వర్య గుణాలు ఏవైతే ఉన్నాయో బాబా లిస్ట్ చెప్పారు కదా ఈరోజు, అవి ధారణ చేసుకోవాలి. ఈశ్వర్య గుణాల రూపీ మోతి ఏవైతే ఉన్నాయో అవి మనలో నింపుకుంటూ ఉండాలి. ఇంకా ఈశ్వరుని పైన సంపూర్ణ నిశ్చయ బుద్ధిగా అవ్వాలి.
ఒక్క బాబాతోనే సంబంధం కలిగి ఉండాలి. ఇలాంటి నిశ్చయ బుద్ధి పిల్లలే సాక్షి స్థితిగా కూడా అవ్వగలరు, మరియు ధైర్యవంతులుగా కూడా ఉండగలరు అంటున్నారు బాబా. అంటే లోపల ఆ గంభీర స్థితి ఉండాలంట, అవసరమైనప్పుడు హర్షితముఖీలుగా కూడా ఉండాలి. బయటకి కూడా అదే గంభీర స్థితి ఉంది అంటే జ్ఞానం ఇతరులకు ఎలా చెప్పగలరు చెప్పండి? ఇది ఆంతరిక స్థితి, ధైర్యత అనేది. ఉం? ధైర్యత, గంభీరత అనేది ఆంతరిక స్థితి. బయటకి గంభీరంగా ఉండమని చెప్పటం లేదు అన్నమాట బాబా. అచంచలమైన స్థిరమైన అవస్థ ఈ గంభీరత ద్వారానే, అంటే ధైర్యత ద్వారానే ఏర్పడుతుంది అంటున్నారు బాబా. వీటన్నిటికీ ఆధారము జ్ఞానం. జ్ఞానంలో ఎంత పరిపక్వ అవస్థ అనేది వస్తుందో అంత లోపల సంపూర్ణ స్థితి అనేది తయారవుతూ ఉంటుంది అంటున్నారు బాబా. వీటన్నిటి కోసం మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలన్నమాట. కాబట్టి చాలా సమయం నుండి కేవలం బాబా వారిగా అయిపోయాము అని అనుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఇలాంటి అవస్థ తయారు చేసుకోవాలి. ఈశ్వర్య గుణాలన్నిటినీ కూడా మనలో నింపుకోవాలి. ఏ విధంగా నాటకంలో యాక్టర్స్ ఉంటారు కదా, తమకి లభించిన పాత్ర మాత్రమే తాము అభినయిస్తారు. ఆ పాత్ర అభినయించే ముందు రిహార్సల్ కూడా చేస్తూ ఉంటారు, చేయవలసి వస్తుంది. అలా పిల్లలైన మీరు కూడా ప్రియమైన పుష్పాలు కదా, మీకు లభించి ఉన్నటువంటి పాత్ర ఏదైతే ఉందో అది పర్ఫెక్ట్ గా అభినయించండి అంటున్నారు బాబా. మరియు యోగ బలం ద్వారా పాస్ అయ్యేటటువంటి రిహార్సల్ చేస్తూ ఉండండి. ఏదైతే మనం బాబాతో బుద్ధి యోగం జోడిస్తామో, యోగం చేస్తున్నామో, ఆ యొక్క స్థితి ఎంతగా మనలో నిండుతుంది అనేది మీరు టెస్ట్ చేసుకుంటూ ఉండాలి అన్నమాట. పరిశీలన చేసుకుంటూ ఉండాలి, రిహార్సల్ చేస్తూ ఉండాలి అంటున్నారు. ఒకవేళ ఇప్పుడే అంతిమ సమయం వచ్చిందే అనుకోండి, ఏంటి మా పరిస్థితి? అంత శక్తి ఉందా అని దానికోసం రిహార్సల్ చేస్తూ ఉండాలంటున్నారు బాబా. చాలా సమయం ఉంది అని అనుకోకండి, చాలా సమయం యొక్క పురుషార్థం చేసి ఉండాలి అంటున్నారు బాబా. అంటే బాబా చెప్తారు కదా, మనం అర్ధకల్పం ఎంతో సుఖభోగాలు అనుభవించేది ఉంది ఫ్యూచర్లో. మరి అప్పటి కోసం చాలా జమ అయి ఉండాలి కదా, అందుకే చాలా కాలం యొక్క పురుషార్థులుగా అవ్వాలి అని చెప్తున్నారు. ఎప్పుడో సమయం వస్తున్నప్పుడు అయిపోదాంలే అంటే ఫెయిల్ అయిపోయే అవకాశం ఉంది. మాయ మనల్ని మోసం చేస్తుంది అనమాట. టైం ఉందిలే అని పడుకోబెడుతుంది అనమాట. సడన్ గా వచ్చేసింది అనుకోండి, ఆ అలజడి కారణంగా ఫెయిల్ అయిపోతాం. పాస్ అయ్యే ఛాన్స్ ఎక్కడ? ముందు నుండి ప్రాక్టీస్ లేదు, రిహార్సల్ చేయలేదు మన స్థితి ఎంతవరకు తయారయ్యింది అని. అందుకే మీ ఈశ్వర్య ఫౌండేషన్ కి పక్కా ఆధారం ఏంటి అంటే దైవీ గుణాల యొక్క ధారణ అంటున్నారు బాబా. మన ఈశ్వర్య పునాది స్ట్రాంగ్ గా, దృఢంగా ఉండాలి అంటే దానికి ఆధారము దైవీ గుణాల యొక్క ధారణ. జ్ఞాన స్వరూప స్థితిలై ఉండడం. ఇలాంటి వారు స్వతహాగానే శాంతరూప అవస్థను తయారు చేసుకుంటారు. ఎప్పుడైతే మనం జ్ఞానితో ఆత్మగా, జ్ఞాన స్వరూప ఆత్మగా అయిపోతామో, అంటే పరస్పరంలో కలుస్తూ ఉంటాము, మురళి వినిపిస్తాము. ఆ సమయంలో నలువైపులా శాంతి యొక్క వైబ్రేషన్స్ ఏర్పడతాయంట. అంటే మన ఆంతరిక స్థితి ఎలా ఉంటుందో వాతావరణంలో కూడా అదే వ్యాపిస్తుంది అంటున్నారు బాబా. అంటే ఆ విన్న వారికి కూడా ఎలా అనుభవం అవుతుంది అంటే ఇవేవో వాక్యాలు కాదు, మహావాక్యాలు అని అనుభవం అవుతుంది. అలాంటి డీప్ ఆంతరిక స్థితి ఉండాలి అంటున్నారు బాబా. మన యొక్క స్థితి శాంతచితంగా, ఉన్నతంగా తయారై ఉండాలి అన్నమాట. అలాంటి డీప్గా మనం ఆంతరిక స్థితిని సెట్ చేసుకున్నట్లయితే ఆ పరిస్థితి వచ్చినప్పుడు పాస్ అయిపోతాం, మోసపోము అన్నమాట. ఈ శాంతి అనేది కూడా చాలా ఉన్నతమైన శక్తి. ఆంతరిక శాంతి చాలా అవసరం అంటున్నారు బాబా.
ఎంత మధురమైనటువంటి అనుభవం అవుతుంది అంటే, ఆ శాంతి యొక్క లోతుల్లోకి వెళ్ళే కొలది ఎలా అయితే సముద్ర లోతుల్లోకి వెళ్తూ ఉంటే ముత్యాలు, వజ్రాలు, వైడూర్యాలు లభిస్తాయంటారు కదా! అలాంటి అనుభవాలు, ఉన్నతమైన అనుభవాలు అవుతూ ఉంటాయంటున్నారు బాబా. ఇప్పుడు దేనికోసం విశేషంగా కూర్చొని శ్రమించాలి, ప్రాక్టీస్ చేయాలి అంటున్నారు బాబా. కానీ జ్ఞాన అవస్థ కూడా ఉండాలి కదా! మనం యోగంలో కూర్చొని ఆ శాంత స్థితిని తయారు చేసుకోవాలి అంటే జ్ఞానం కూడా దానికి అవసరమే. జ్ఞాన స్థితిలో స్థితులై ఉండడం ద్వారా బాబా చెప్పినటువంటి దైవీ గుణాలన్నీ కూడా ఆటోమేటిక్‌గా ధారణ అవుతాయంట. ఇదే ముఖ్యమైన ఆధారము బ్రాహ్మణ జీవితానికి అంటున్నారు బాబా. అంటే ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క గుణం అవసరం పడొచ్చు. ఆ గుణాన్ని మనం ఉపయోగించే విధంగా ఉండాలి. అందుకే సర్వ గుణాల యొక్క స్టాక్ జమ అయి ఉండాలి అంటున్నారు బాబా. तुम बच्चे जब सवेरे सवेरे उठकर एकांत में बैठते हैं तो शुद्ध विचारों रूपी लहरें उत्पन्न होती है ना, उस समय बहुत उपराम अवस्था होने चाहिए. పిల్లలైన మీరు ఉదయం ఉదయమే కూర్చొని యోగావస్థలో కూర్చుంటారు కదా, కూర్చున్నప్పుడు ఆ శుద్ధమైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటారు. అప్పుడు శాంత చిత్త స్వరూపం తయారై ఉంటుంది. మంచి అలలు ఏర్పడి ఉంటాయి చుట్టూ కూడా, శాంతి యొక్క అలలు. ఆ సమయంలో ఉపరామ అవస్థ కూడా అనుభవం అవుతుంది మనకి. फिर अपने निज शुद्ध संकल्प में स्थित होने से अन्य सब संकल्प आपे ही शांत हो जाएगा. మరి తర్వాత కర్మల్లోకి కూడా రావాల్సి వస్తుంది కదా, ఆ సమయంలో కూడా ఈ శాంత స్వరూప స్థితి హెల్ప్ అవుతుంది అంటున్నారు బాబా. ఆ నిజమైన శుద్ధ సంకల్పాల యొక్క స్థితి అన్నమాట ఈ శాంత స్వరూప స్థితి అనేది మన నిజ స్వరూపం వాస్తవానికి. అందుకే శాంతిగా ఉండడం అంటే అందరికీ ఇష్టం. అశాంతిగా ఉంది అనుకోండి, కొంతసేపు శాంతిగా ఉండండి అని అంటూ ఉంటాం కదా. నేచురల్ గానే మన మనస్సు ఆకర్షిస్తుంది అన్నమాట శాంతి కోసం. మీ యొక్క లక్ష్య స్వరూప స్థితి చాలా శుద్ధమైనటువంటి సంకల్పాలతో ధారణై ఉండాలి అంటున్నారు. అంటే మీ లక్ష్యం ఏదైతే ఉందో ఆ దానికి ఆ యొక్క లక్ష్యం ఉన్నతంగా శుద్ధంగా అవ్వడానికి ఈ శాంతి అనేది धारणై ఉండాలి అంటున్నారు. जब आंतरिक बुद्धि योग कायदे प्रमाण होगा तो तुम्हारी ఏ నిర్సంకల్ప అవస్థ స్వతహా హో జాయేగా. ఎప్పుడైతే ఆంతరిక బుద్ధి యోగం నియమం అనుసారంగా తయారై ఉంటుందో మీ నిర్సంకల్ప అవస్థ ఏదైతే ఉందో అది తయారైపోయి ఉంటుంది అంటున్నారు బాబా. అంటే ఎలాంటి సంకల్పం లేనటువంటి స్థితి. బాబా ఎదురుగా బాబా నేను తప్ప ఇంకెవరూ లేరు. బాబా బిందువు, నేను బిందువు. దీన్ని నిస్సంకల్ప అవస్థ అంటారంట. ఇది కూడా తొందరగానే తయారైపోతుంది అంటున్నారు బాబా. దానికి ఆధారం ఏంటి అంటే మనస శుద్ధ సంకల్పాల ధారణ. మనస్సులో శుద్ధ సంకల్పాలు చేస్తూ ఉండాలి, ఏకాంతవాసిగా ఉండాలి. ఆంతరిక బుద్ధి యోగం నియమం అనుసారంగా ఇలా పెట్టుకున్నప్పుడు నిస్సంకల్ప స్థితి తయారైపోతుంది అంటున్నారు బాబా. అచ్చా, मीठे मीठे सिकिला दे ज्ञान गुलजारी ज्ञान सितारों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. ఈరోజు స్పెషల్గా బాబా ప్రేయస్మృతులు అందించారనమాట. మధురాతి మధురమైన చాలా కాలం తరువాత కలిసినటువంటి పుష్పగుచ్చం లాంటి పిల్లలకు, జ్ఞాన పుష్పాలతో అలంకరించబడి ఉన్నటువంటి పిల్లలకు, జ్ఞాన సితారాలకు తల్లి తండ్రి యొక్క ప్రేయస్మృతులు మరియు నమస్తే. ధారణ के लिए ముఖ్య సార్. మొదటి పాయింట్, మీ లక్ష్యం अपने लक्ष्य स्वरूप की स्मृति से शांतचित, निर्माणचित, धैर्यवत, मिठास, शीतलता आदि
सर्व दैवी गुण धारण करने हैं. మొదటి పాయింట్, మీ లక్ష్య స్వరూపం యొక్క స్మృతి ద్వారా మీ లక్ష్య స్వరూపం యొక్క స్మృతి ద్వారా శాంతచిత్తులుగా, నిర్మాణచిత్తులుగా, ధైర్యవంతులుగా, మధురమైన వారిగా, శీతలమైన వారిగా మొదలైన సర్వ దైవీ గుణాల యొక్క ధారణ చేసుకోవాలి. दूसरा, निश्चय बुद्धि साक्षी दृष्ट हो. इस खेल को हर्षित चेहरे से देखते आंतरिक धैर्यवत और अडोल स्थिति रहना है. बहुत समय से लेकर इस साक्षीपन की अवस्था में स्थित रहने का अभ्यास करना है. రెండో పాయింట్, నిశ్చయ బుద్ధి సాక్షి దృష్టి కలవారిగా ఈ ఆటను హర్షిత ముఖంతో చూసే, ఆంతరిక ధైర్యవంతులుగా, అడోల్ స్థితి కలవారిగా అవ్వండి. నిశ్చయ బుద్ధి సాక్షి దృష్టి కలవారిగా ఆటని, ఈ డ్రామా యొక్క ఆటను హర్షిత ముఖీలుగా చూడాలి. ఆంతరిక ధైర్యవంతులుగా, అడోల్ స్థితి కలవారిగా అవ్వండి. बहुत समय से लेकर इस साक्षीपन के अवस्था में स्थित रहने का अभ्यास करना है. చాలా సమయం యొక్క ఈ సాక్షి అవస్థ స్థితి ఏదైతే ఉందో, చాలా సమయం యొక్క ఈ సాక్షి స్థితి తయారయ్యే అభ్యాసం చేయండి. वरदान, स्नेह और शक्ति रूप के बैलेंस द्वारा सेवा करने वाले सफलता मूर्त भव. స్నేహము మరియు శక్తి రూపం యొక్క బ్యాలెన్స్ ద్వారా సేవ చేసే సఫలతామూర్తులుగా తయారు కండి. స్నేహము మరియు శక్తి రూపం యొక్క బ్యాలెన్స్ ద్వారా సేవ చేసే सफलता मूर्त भव. जैसे एक आंख में बाप का स्नेह और दूसरी आंख में बाप द्वारा मिला हुआ कर्तव्य सेवा सदा स्मृति में रहता है ना. బాబా చెప్తున్నారు, ఎలా అయితే ఒక కంటిలో బాబా స్నేహం మరియు రెండవ కంటిలో బాబా ద్వారా లభించి ఉన్నటువంటి కర్తవ్యం అంటే సేవ సదా స్మృతిలో ఉంటాయి కదా. ऐसे स्नेही मूर्ति के साथ साथ अभी शक्ति रूप भी बनो. అలా స్నేహి రూపీలుగా అవ్వడమే కాదు, ఇప్పుడు శక్తి రూపులుగా కూడా అవ్వండి. స్నేహం ఉంటే సరిపోదు, శక్తి కూడా అవసరం అంటున్నారు. स्नेह के साथ साथ शब्दों में ऐसे जौहार हो जो किसी का भी हृदय विदीर्ण कर दे. స్నేహంతో పాటు మన యొక్క మాటలలో ఎలాంటి శక్తి నిండి ఉండాలి అంటే ఎవరి హృదయానికైనా అవి టచ్ అవ్వాలి అన్నమాట. जैसे माँ बच्चों को कैसे भी शब्द में शिक्षा देती है तो माँ के स्नेह के कारण और शब्द तेज व कड़वे महसूस नहीं होती. ఎలా అయితే ఉదాహరణకి తల్లి మరియు పిల్లల యొక్క విషయం చూసుకోండి. ఆ తల్లి పిల్లల ప్రతి ఎలాంటి శబ్దాలతో శిక్షణ ఇచ్చినా సరే, అంటే తల్లికి పిల్లలపైన స్నేహం ఉన్న కారణంగా ఆ శబ్దాలు కఠినంగా అనుభవం కావు. గట్టిగా చెప్పవలసి వచ్చినప్పుడు చెప్తారు కదా, ఇలా ఉండకూడదు ఇలా ఉండాలి అని. అవి కఠినంగా అనిపించవు అన్నమాట పిల్లలకి. సరే అమ్మ మంచికే కదా చెప్తుంది అని అనిపిస్తుంది. ऐसे ही ज्ञान की जो भी सत्य बातें हैं उन्हें स्पष्ट शब्दों में दो, लेकिन शब्दों में स्नेह समाया हुआ है तो सफलता बहुत बन जाएंगे.
అలా పిల్లలైన మీరు కూడా జ్ఞానం ఇచ్చేవారు ఒక తల్లి అనుకోండి. జ్ఞానం తీసుకుంటున్నటువంటి వారు పిల్లలు అనుకోండి. ఉం? మనం కూడా మన యొక్క శబ్దాలలో, మాటల్లో శక్తి ఉండాలి. జ్ఞానం యొక్క విషయాలు స్పష్టంగా వాళ్ళకి మనం చెప్పాలి. కానీ అందులో స్నేహం అనేది ఇమిడి ఉండాలి. అప్పుడే సఫలతామూర్తులుగా అవుతారు అంటున్నారు బాబా. ఉం? అంటే కొన్ని వారు భయపడే విషయాలు కూడా ఉండొచ్చు కదా. అమ్మో ఇవి మేము చెయ్యలేము అనిపించేలాగా కూడా ఉండొచ్చు జ్ఞాన విషయాలలో. అవి వారికి అలా అనిపించవు అన్నమాట, స్నేహం ఉన్న కారణంగా. ఉం? అలాంటి స్థితిలై మనం జ్ఞానం ఇచ్చినట్లయితే, అంటే ఒక తల్లి స్థానంలో నేను ఉన్నాను, అంతే ప్రేమ ఇవ్వాలి, అంతే స్నేహం ఇవ్వాలి అని ఆ స్మృతిలో స్థితిలై చెప్పడం ద్వారా మనం జ్ఞానాన్ని స్పష్టంగా కూడా ఉన్నది ఉన్నట్టు చెప్పగలము. మరియు అందులో కూడా స్నేహం ఇమిడి ఉన్న కారణంగా వారి పైన మనం, అంటే ఆ సేవలో విజయం పొందొచ్చు అంటున్నారు, సఫలత పొందొచ్చు అన్నమాట. అందుకే ఈ రెండిటి యొక్క బ్యాలెన్స్ అవసరం అంటున్నారు బాబా, స్నేహము శక్తి. స్లోగన్, सर्वशक्तिमान बाप को साथी बना लो तो पश्चाताप से छूट जाएंगे. సర్వశక్తివంతుడైనటువంటి బాబాను తోడుగా చేసేసుకోండి, పశ్చాత్తాపం నుండి ముక్తులైపోతారు అంటున్నారు బాబా. సర్వశక్తివంతుడైనటువంటి బాబాను తోడుగా చేసుకున్నట్లయితే పశ్చాత్తాపపడే అవసరం రాదు, ముక్తులైపోతారు. అచ్చా, ఈరోజు మురళి యొక్క సారాంశం, అంతర్ముఖీలుగా అయ్యి జ్ఞానరూప అవస్థను తయారు చేసుకోవాలి. అప్పుడు ఆ మహావాక్యాలు, బాబా చెప్పేటటువంటి మహావాక్యాలు మన బుద్ధిలో ధారణ అవుతాయన్నమాట. దాని ద్వారా మన కళ్యాణము, ఇతరుల కళ్యాణం కూడా జరుగుతుంది. ఇంకా మన మనస్సు అనేది మందిరం లాంటిది అన్నమాట. దీన్ని శుద్ధంగా ఉంచుకోవాలి అంటున్నారు. ఈ శుద్ధమైన మందిరంలో ఈశ్వరీయ గుణాలు అనేటటువంటి మూర్తులను అలంకరించి ఉంచాలన్నమాట. అప్పుడు ఆ పవిత్ర సంకల్పాల యొక్క వైబ్రేషన్స్ నలువైపులా వ్యాపిస్తాయి అంటున్నారు. ఎలా అయితే మందిరం నుండి సుగంధమే వస్తుందో, మంచి వైబ్రేషన్సే వస్తాయో, మన మనస్సు కూడా ఒక మందిరం లాంటిది అంటున్నారు బాబా ఈరోజు. వాటిలో ఏమి అలంకరించాలి, వేటిని ఉంచకూడదు అనేది దానికోసం ఈరోజు తెలియచేస్తారనమాట బాబా. ఇంకా ఈశ్వరీయ దైవీ గుణాల యొక్క అవసరం చాలా ఉంది. ఈశ్వరీయ జీవితానికి ఈ దైవీ గుణాలన్నీ కూడా పునాది అని చెప్పారు బాబా. ఏంటి అవి? నిర్మోహ స్థితి, నిర్వీకారి స్థితి, నిరహంకారి స్థితి, ధైర్యత, శీతలత, మధురత, శాంతచిత స్వభావము, అచంచల అడోల్ స్థితి. ఇవి ఈశ్వరీయ గుణాలు ధారణ చేయండి అని చెప్పారనమాట ఈరోజు బాబా. ఇంకా ఎవరికైనా మనం శిక్షణ ఇస్తున్నప్పుడు ఫస్ట్ మన స్థితి ఎలా ఉంది అనేది కూడా చూసుకోవడం చాలా అవసరము అంటున్నారు. అప్పుడే వారిని మనం శిక్ష సరిదిద్దుకోండి అని చెప్పడంతో పాటు ఆ శిక్షణ, అంటే ఆ పొరపాటు ఏదైతే ఉందో అవి తొలగడానికి శక్తిని కూడా ఇవ్వచ్చు అంటున్నారు. అదే అసలైన సూక్ష్మమైన సేవ, సర్వోన్నతమైనటువంటి సేవ అంటున్నారు బాబా. అచ్చా, ఓం శాంతి.